హలో అండి, నేను డాక్టర్ నైని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే మేల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉండడానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మేల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గుతున్నాయి అంటే మనం ముందుగానే ఏమైనా వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయా, సో అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది అసలు ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూస్తే, ఇప్పుడు బాయ్స్ అనేది ప్యూబర్టీ రీచ్ అయినప్పుడు వాళ్ళ బాడీలో కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. ఏంటంటే వాయిస్ చేంజ్ అవ్వడము, హెయిర్ గ్రోత్, బియర్డ్ గ్రోత్ అవ్వడము, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళలో అంటే మజిల్ మాస్ పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల జరుగుతుందన్నమాట. అలాగే స్పెర్మ్ ప్రొడక్షన్ కి కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు ఒక కపుల్ మనకి కన్సల్టేషన్ కోసం, పిల్లల కోసం వచ్చినప్పుడు మనం అన్ని రకాల హిస్టరీ అనేది తీసుకుంటాం. అలాగే మేల్ పార్ట్నర్లు ఫర్టిలిటీ సమస్యలకి సంబంధించి మనము వాళ్ళ ఇద్దరు కపుల్కి కూడా అన్ని హిస్టరీతో పాటు ఈ సెక్షువల్ హిస్టరీ కూడా తీసుకుంటాం అనమాట. సో దాంట్లో మనం కొన్ని ప్రశ్నలు అడుగుతాం. వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్ కోర్స్ ఎట్లా ఉంది, సెక్షువల్ ఏమైనా డిస్ఫంక్షన్స్ అంటే కలయిక సమయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఒక మగవారిలో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గుతున్నప్పుడు కొన్ని రకాల సైన్స్ అనేవి మనకి గమనించవచ్చు అన్నట్టు. అవి ఏంటంటే ఎర్లీగా వాళ్ళలో ఇప్పుడు సెక్షువల్ డిజైర్ అనేది తగ్గిపోతుంది అనమాట, లాస్ ఆఫ్ లిబిడో అని అంటారు. సో ఇది ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనమాట. సో వాళ్ళకి సెక్షువల్ కోర్స్ పైన ఇంట్రెస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. ఇది రకరకాల కారణాలు ఉండొచ్చు, అంటే స్ట్రెస్ వల్లనో, జాబ్ స్ట్రెస్ వల్లనో, తర్వాత ప్రొఫెషనల్ స్ట్రెస్ అండ్ ఫ్యామిలీ స్ట్రెస్సెస్, ఈ పని ఒత్తిడి, వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి సెక్షువల్ డిజైర్ అనేది తగ్గొచ్చు. బట్ వన్ ఆఫ్ ద రీజన్ లో టెస్టోస్టెరాన్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఏంటంటే మీరు అంటే ఇంటర్నెట్లో, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కొన్ని గమనిస్తుంటారు. అంటే సడన్గా హెయిర్ గ్రోత్ అనేది తగ్గడము, షేవింగ్ ఫ్రీక్వెన్సీ అనేది తగ్గిపోవడము, తర్వాత మజిల్ మాస్ అనేది తగ్గిపోవడము, ఇలాంటివన్నీ కూడా మన సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ లో టెస్టోస్టెరాన్ అని చెప్పి. కాకపోతే ఇవన్నీ రావడానికి కొంచెం ఎక్కువ, అంటే బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నప్పుడే ఇవి గమనిస్తుంటాం అనమాట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్‌న్యాచురల్ ఫెటీగ్ అనమాట. అంటే త్వరగా అలసిపోయినట్టు ఉండడం. ఇప్పుడు మగవారిలో ఆడవారితో కంపేర్ చేస్తే మగవారిలో స్టామినా, ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అంతకుముందు మీ ఎక్సర్సైజ్ కెపాసిటీ అంటే ఒక 1 అవర్ వరకు మీరు ఎక్సర్సైజ్ చేయగలిగితే ఇప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాతనే మీరు అలసిపోవడం, లేదంటే చిన్న చిన్న వర్క్స్ తర్వాతనే తీవ్రంగా అలసిపోయినట్టు అనిపించడం, నీరసం కలగడం, ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్. అలాగే మజిల్ మాస్ తగ్గిపోవడము, అంటే అబ్డామినల్ బెల్లీ పెరగడము, పొట్ట రావడం, ఇలాంటివి కూడా మనకి వన్ ఆఫ్ ద సైన్ ఆఫ్ లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనమాట. సో ఎందుకు మరి బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే ఇవన్నీ సిమ్టమ్స్తో పాటు, సైన్స్తో పాటు మీకు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని అంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలన్నట్టు. సో ఇవన్నీ లో టెస్టోస్టెరాన్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి మీకు మీరుగా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇంజెక్షన్స్, సప్లిమెంట్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు. ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ చేసి, అంటే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కానీ లేదంటే ఆండ్రాలజిస్ట్ని కానీ కన్సల్ట్ చేసి ఎవాల్యుయేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఏ రీజన్స్ వల్ల ఇలా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి బాడీలో తగ్గొచ్చు అని అంటే కొన్ని రకాల జెనెటిక్ కాజెస్ కూడా ఉండొచ్చు. అంటే క్లెనిఫెల్టర్ సిండ్రోమ్, నూనన్ సిండ్రోమ్, ఇలాంటివి ఉండొచ్చు. ఇవి కాకుండా ఏంటి అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే మీకు ఇంతకు ముందుగా ఏదైనా ఇంజురీ జరిగి టెస్టిస్ డ్యామేజ్ అవ్వడము, లేకపోతే టెస్టిస్ అనేది తీసివేయాల్సిన అవసరం రావడము, లేకపోతే కొన్నిసార్లు సర్జరీ జరగడము, లేదంటే కీమోథెరపీ కానీ, రేడియోథెరపీ కానీ ఇలా తీసుకోవడం, క్యాన్సర్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. ఇవి కాకుండా న్యాచురల్గా ఏంటంటే ఏజ్ పెరిగిన కొద్దీ కూడా బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది న్యాచురల్గా ఏజ్ ఎక్కువైన కొద్దీ టెస్టోస్టెరాన్ హార్మోన్స్
తగ్గుతుంటాయి. సో ఇది కాకుండా ఏమైనా మెటబాలిక్ సిండ్రోమ్స్ అంటే హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ ఉండడము, లేకపోతే డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ హార్మోనల్ ఇష్యూస్ రావచ్చు. అదే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ మధ్య కాలంలో ఒబేసిటీ అనేది ఎక్కువైపోయింది. సో అధిక బరువు ఉన్న వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండొచ్చు. సో ఇంకొంతమందికి కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకుంటుంటారు, అంటే యాంటీ డిప్రెసెంట్స్ కానీ ఇలాంటివి తీసుకున్న వాళ్ళలో కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్లో కూడా ఏమైనా ఇష్యూస్ రావచ్చు అనమాట. సో ఇలా మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయి, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, వీటితో పాటుగా ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి అంటే మీ దగ్గరలో ఉన్న ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి, లేదంటే ఆండ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ఎవాల్యుయేషన్ చేయించుకొని దానికి వాళ్ళు ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ చాలాసార్లు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో ఇది మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో ఎవరికి ట్రీట్మెంట్ రియల్గా అవసరం అవుతుంది ఏంటి అని చెప్పి డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ.